హాయ్ గాయ్స్, వెల్కమ్ టు కలవతి వంటలు. మనకెప్పుడు నోటికి ఏం తినబుద్ధి కానప్పుడు రుచిగా మంచిగా టేస్టీగా రావాలంటే మనం ఈ విధంగా వడలను అయితే చేసుకోవాలి. మక్క వడలని విధంగా మక్క వడలు చేసుకుంటే మనకు నోటికి చాలా రుచిగా వస్తాయండి. ఇప్పుడు మనం మక్క వడలు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మక్కేళ్ళు తీసుకొని ఈ విధంగా మక్కలను అయితే మనం ఒలుచుకోవాలి. ఒలుచుకున్న తర్వాత మంచిగా చాటలో వేసి అందులో ఉన్న బూరు పోయేటట్లు మంచిగా చెరుక్కోవాలి. చూడండి, ఇలా మక్కలు మంచిగా నీట్గా చెరుక్కున్న తర్వాత ఇప్పుడు మనం ఒక బౌల్ అయితే తీసుకోవాలి. మంచిగా చెరుక్కున్న మక్కలని ఈ బౌల్లోకి అయితే పోసుకోవాలి. ఈ బౌల్లో పోసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో చూపిస్తున్నట్టు బౌల్లో పోసుకొని మక్కలని పెట్టుకోవాలి. ఇప్పుడు కరివేపాకు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, సాల్ట్, జీలకర్ర, కొత్తిమీర, ధనియాలు ఇవన్నీ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక మిక్సీ తీసుకోవాలి. మిక్సీ తీసుకొని అందులో మనం ఒలిచి పక్కన పెట్టుకున్న మక్కలను అయితే అందులో పోసుకోవాలి. తర్వాత అందులో వెల్లుల్లి, ధనియాలు, కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత అందులోనే ఇప్పుడు మనం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకొని 4 పచ్చిమిర్చి ముక్కలు కూడా మనం అందులో అయితే వేసుకోవాలి. ఈ విధంగా జీలకర్ర, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేయడం వల్ల ఇందులో చాలా చాలా టేస్టీగా వస్తాయండి మక్క వడలు అయితే. ఇప్పుడు ఇందులో మనం కరివేపాకు రెమ్మలను కూడా వేసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా మనం ఇందులోనే యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మంచిగా మనమైతే మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మంచిగా మిక్సీ అయితే పట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు మిక్సీ పట్టుకున్న తర్వాత పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంచుకోవాలి. మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా అయితే పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి కడాయి వేడైన తర్వాత అందులో ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయ్యేంత వరకు అయితే మనం ఉంచుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు అందులో మనం వడలని ఇలా చేతి మీద చేసుకుంటూ ఒక్కొక్కటి వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఈ టైంలో, ఎందుకంటే తొందరగా మాడిపోతాయి. సో మాడిపోకుండా మంచిగా కాగడానికి మనమైతే మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా చూపిస్తున్నట్టు ఒక్కొక్కటి చేతి మీద వేసుకోవాలి. ఇలా చెంచాతో కొంచెం హీట్ అయిన తర్వాత చెంచాతో సైడ్ల నుండి ఇలా మెల్లిగా తీయాలి, ఫ్లిప్ చేయాలి. చూడండి, ఈ విధంగా మంచిగా కాల్చుకోవాలి. ఎంత మంచిగా కాల్చుకుంటే అంత మంచిగా టేస్ట్ అనేవి వస్తాయి. టేస్టీ మక్క వడలు రెడీ అయిపోయాయి. మీరు కూడా ఒకసారి మీ స్టైల్లో ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి.